మీరు పుట్టడమే ఒక కెమెరా ముందు పుడితే, పెరగడం, మీ చదువు, పెళ్ళి, అమ్మ, నాన్న, మీ పార్ట్నర్, ఫ్రెండ్స్, మీరు చేసే ఉద్యోగం, ఇలా ఏది నిజం కాకపోతే, మీరుంటున్న ఊరు కూడా ఒక ఫేక్ సెట్ అయితే, మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో మీరు, మీ ఊపిరి, మీ ప్రాణం తప్ప మిగతా అంతా అబద్ధం అయితే, ఒక్కసారి ఊహించుకోండి. ఎలా అనిపించింది? ఒళ్ళు జలధరించింది కదా. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ట్రూమన్ షో. 1998లో వచ్చిన ఒక మాస్టర్ పీస్ ఇది. బిగ్ బాస్ 24 అవర్స్ స్ట్రీమింగ్ ఉంటుంది కదా, అలానే ఈ సినిమా కూడా ట్రూమ్యాన్ బర్బ్యాంక్ అనే ఒక మనిషి జీవితాన్ని తనకు తెలియకుండానే 24 అవర్స్ ప్రపంచానికి లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చే ఒక షో చుట్టూ నడిచే కథ. ట్రూమ్యాన్ ఉండే ఊరు, సూర్యుడు, ఆ ఊర్లో వచ్చే వర్షం, ఉండే సముద్రం, ఇలా అన్నీ ఫేక్ అన్నమాట. తను ఉన్న ఊరే ఒక బిల్డింగ్ లోపల ఉంటుంది యాక్చువల్లీ. అంటే ఒక పెద్ద డోమ్లో జీవితం అన్నమాట. ఇందులో మోస్ట్ ఆఫ్ ద కెమెరా షాట్స్ కూడా చాలా ఆడ్ యాంగిల్స్ నుండి ఉంటాయి. లైక్ బిహైండ్ మిర్రర్స్, ఇన్సైడ్ రేడియోస్, ఫ్రమ్ ఫిషే లెన్సెస్, ఆల్ టు సిమ్యులేట్ హిడెన్ సర్వేలెన్స్ కెమెరాస్ వాచింగ్ ట్రూమ్యాన్. అయితే ఒక్క పాయింట్ దగ్గర ట్రూమ్యాన్కి డౌట్ వస్తుంది, వై డస్ ఎవ్రీథింగ్ ఫీల్ ఫేక్ అన్నట్టుగా. అక్కడ నుంచి మొదలవుతుంది అతని ఫైట్ ఫర్ ద ట్రూత్. ఫైనల్ సీన్లో ఆ స్కై పెయింటెడ్ వాల్ టచ్ చేసినప్పుడు యూ ఫీల్ గూస్ బంప్స్ బ్రో. అండ్ బై ద వే, ఈ సినిమా వచ్చిన తర్వాతే ఒక కొత్త సైకలాజికల్ టర్మ్ కూడా పుట్టింది, ట్రూమ్యాన్ షో డెల్యూజన్ అని. అంటే రియల్ లైఫ్లో కూడా కొంతమంది జనం వాళ్ళ జీవితం ఏదో షో అనుకునే లెవెల్కి వెళ్తారట. ద మాస్క్, డంబ్ అండ్ డంబర్ లాంటి కామెడీ మూవీస్లో యాక్ట్ చేసిన జిమ్ క్యారీ తన కెరియర్లో ఫస్ట్ టైం ఎటువంటి లౌడ్ ఎక్స్ప్రెషన్స్, కామెడీ లేకుండా ప్యూర్ ఎమోషన్ ఉన్న మూవీలో యాక్ట్ చేశాడు. సినిమాలో ద ట్రూమ్యాన్ షో చూస్తున్న ఆడియన్స్కే కాదు, స్క్రీన్ మీద ద ట్రూమ్యాన్ షో మూవీ చూస్తున్న మనకు కూడా జాలేస్తుంది ఇందులో హెల్ప్లెస్ జిమ్ క్యారీ యాక్టింగ్ చూసి. ఈ మూవీ రైటర్ ఆండ్రూ నికోల్. గటాకా, ఇన్ టైమ్, లాట్ ఆఫ్ అవర్ లాంటి డీప్ సైఫై సినిమాలకి ఈయనే రైటర్. సొసైటీ మీద థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్ని సంధించడం ఈయన రాసిన అన్ని సినిమాల నుండి ఒక కామన్ పాయింట్. ట్రూమ్యాన్ షో అయితే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. 1 hour 50 minutes రన్ టైమ్. ఎప్పుడు కొత్త సినిమాలే కాదు, అప్పుడప్పుడు ఇలాంటి టైమ్లెస్ క్లాసికల్ని కూడా చూస్తుండాలి. చూసాను మరి.